వెల్కమ్ టు కౌటిల్య. కుతుబ్ షాహీలు తర్వాత మీ సిలబస్లో ఉన్న చాప్టరు కుతుబ్ షాహీలు. గోల్కొండ కుతుబ్ షాహీలు, గోల్కొండను పరిపాలించినటువంటి ప్రభువులు గోల్కొండ కుతుబ్ షాహీలు. శాతవాహన తర్వాత, కాకతీయుల తర్వాత తెలుగు దేశం మొత్తాన్ని కూడా ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన ఘనత గోల్కొండ కుతుబ్ షాహీ యుగానికి దక్కింది. ఎవరి గోల్కొండ కుతుబ్ షాహీలు ఎప్పటి నుంచి ఎప్పటిదా పరిపాలించారు? వీళ్ళ కాలాన్ని స్థూలంగా మనం 1512 ఏడీ నుంచి 1687 దాకా చెప్పుకోవచ్చు. 1512 ఏడీ నుంచి 1687 దాకా చెప్పుకోవచ్చు. ఈ గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు ఎవరంటే సుల్తాన్ కులీ. రైట్. అసలు దీని బ్యాక్గ్రౌండ్ చర్చించుకోవాలి ముందు. ఈ రాజ్యం ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులు ఏంటి చెప్పుకోవాలి. 1323 సంవత్సరంలో వరంగల్ పతనమైందని చెప్పుకున్నాం. కాకతీయ రాజ్యం పతనమైపోయింది. ఢిల్లీ సుల్తానత్లో కాకతీయ రాజ్యం అనేటువంటిది, ఈ తెలంగాణ ప్రాంతం అనేటువంటిది 23వ రాష్ట్రంగా ఆవిర్భవించిందని చెప్పుకున్నాం. ఆ తర్వాత కొంతకాలం మహమ్మదీయ పాలన కొనసాగింది తెలంగాణలో. తర్వాత ఏం జరిగింది? మహమ్మదీయ క్రూర పాలన, అంటే ముఖ్యంగా గవర్నర్లు కానీ సేనాపతులు కానీ వాళ్ళు అవలంబించినటువంటి విధానాలు, క్రూరత్వంతో కూడినటువంటి వాళ్ళ అణిచివేత విధానాలు, హిందూ ధర్మాన్ని అణిచివేసినటువంటి విధానాలు, వీటన్నిటితో విసుగు చెందినటువంటి ప్రజానీకం మహమ్మదీయ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ తిరుగుబాటు నేపథ్యాన్ని ఆసరాగా చేసుకొని అనేక వంశాలు స్వతంత్ర రాజ్యాలను స్థాపించారు. వాళ్ళలో ముస్నూరు నాయకులు, రేచర్ల పద్మనాయకులు, రెడ్డి రాజులు, వీళ్ళు ముఖ్యమైన వాళ్ళు. అంటే మహమ్మదీయ పాలన కొద్ది కాలం మాత్రమే కొనసాగింది. తర్వాత వీళ్ళ విజృంభణతో ముస్నూరు నాయక రాజ్యం, రేచర్ల పద్మనాయక రాజ్యం, రెడ్డి రాజ్యం, అటువైపు విజయనగర రాజ్యం, ఇలా వీళ్ళ విజృంభణతో ఏమైందంటే కొంతకాలం తర్వాత మహమ్మదీయ పాలన తాత్కాలికంగా ఆగిపోయింది. వెరీ టెంపరీ. వీళ్ళంతా కలిసికట్టుగా ఉంటే బాగుండేది. వీళ్ళ మధ్య విభేదాలు అనేటువంటివి పొడచూపటం వల్ల మళ్ళా మహమ్మదీయ పాలన 1347 సంవత్సరంలో హసన్ గంగు నేతృత్వంలో బహమనీ సామ్రాజ్యం రూపంలో స్థాపించడం జరిగింది. బహమనీ రాజ్యం. మళ్ళీ మహమ్మదీయ పాలన పునఃస్థాపించబడింది అనమాట. 1347 సంవత్సరంలో అల్లావుద్దీన్ బహమన్ షా అంటారు, ఆయనకి ఇంకో పేరు హసన్ గంగు. ఆయన ఆధ్వర్యంలో బహమనీ సామ్రాజ్యం ఏర్పడింది. మళ్ళీ మహమ్మదీయ పాలన అనేటువంటి తెలంగాణ ప్రాంతంలో పునఃస్థాపించబడింది. ఈ బహమనీ సామ్రాజ్యం అనేటువంటిది కొంతకాలం తర్వాత ఏమైందంటే విచ్ఛిన్నమైంది, డిజింటిగ్రేషన్ జరిగింది. విచ్ఛిన్నమై 5 స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. 5 రాజ్యాలు, 5 ప్రిన్సిపాలిటీస్ ఎమర్జెడ్ ఫ్రమ్ డిజింటిగ్రేషన్. ఏంటా రాజ్యాలు? అహ్మద్ నగర్, బీజాపూర్, గోల్కొండ, బీదర్, బీరార్. ఇట్లా బహమనీ సామ్రాజ్యం స్థానంలో ఆ బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నం అవటం వల్ల 5 రాజ్యాలు ఏర్పడ్డాయి. ఈ 5 రాజ్యాలు ఒక రాజ్యమే గోల్కొండ రాజ్యం అనమాట. అంటే బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత గోల్కొండ కేంద్రంగా స్థాపించబడిందే గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యము అంటాం. రైట్. 1565 సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యం చాలా వరకు పతనమైంది ఒక యుద్ధంతో. చరిత్రలో బాగా ప్రసిద్ధిగాంచిన యుద్ధం, దక్షిణ భారతదేశ చరిత్రలో చాలా సుపరిచితమైనటువంటి యుద్ధం అది. తల్లికోట యుద్ధం అంటాం, దాన్నే రాకాసి తంగడి యుద్ధం అంటాం, బన్నిహట్టి యుద్ధం అంటాం, రకరకాల పేర్లతో పిలుస్తారు దాన్ని. ఆ తల్లికోట యుద్ధం తర్వాత ఏమైందంటే విజయనగర సామ్రాజ్యం చాలా వరకు పతనమైపోయి చిన్న రాజ్యంగా మిగిలిపోయింది. దాన్ని ఆసరాగా చేసుకుని కుతుబ్ షాహీ పాలన అనేటువంటిది, తెలంగాణకు మాత్రమే పరిమితమైన కుతుబ్ షాహీ పాలన అనేటువంటిది కోస్తా ఆంధ్ర ఇతర ప్రాంతాలకి విస్తరించింది. ఇది కుతుబ్ షాహీ పాలన ఆరంభం, విస్తరించినటువంటి క్రమం. రైట్. కుతుబ్ షాహీ రాజ్యస్థాపకుడు, స్వతంత్ర కుతుబ్ షాహీ రాజ్యస్థాపకుడు సుల్తాన్ కులీ అని చెప్పుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు ఈ కుతుబ్ షాహీలు? కుతుబ్ షాహీలు దక్షిణ పర్షియా అంటే ఇరాన్, హమ్దన్ అనే రాజవంశానికి చెందినవాడు. హమ్దన్ అనే డైనాసిటీకి చెందినవాడు. రాజవంశం పేరు హమ్దన్. వీళ్ళు ఒక తెగకు చెందిన వాళ్ళండి. ఆ తెగను ఏమంటారంటే కారాకునీల్ అంటారు. కారాకునీల్ అంటే ఇరాన్లోని హమ్దన్ రాజవంశం, కారాకునీలకు చెందినటువంటి హమ్దన్ రాజవంశస్థులే కుతుబ్ షాహీలు. వీళ్ళు ఎక్కడి నుంచి ఎలా వచ్చారు? మరి పర్షియా నుంచి ఎలా వచ్చారు? పర్షియాలో పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చి రాజ్యాన్ని స్థాపించడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? అక్కడ వీళ్ళకి ప్రత్యర్థులు ఉన్నారు. కారాకునీల్ అనేటువంటి తెగకి శత్రువులు ఉన్నారు. ఎవరు వాళ్ళు అంటే ఆకునేల్,
కారాకునీల్ తెగ ప్రత్యర్థులు ఎవరంటే ఆకునీల్. ఈ ఆకునీల్ తెగల చేతిలో ఓడిపోయిన కారాకునీల్ తెగ చెందినటువంటి కుతుబ్ షాహీలు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి, పర్షియాని వదిలిపెట్టి దక్షిణ భారతదేశానికి వలస వచ్చి దక్షిణ భారతదేశంలో బహమనీ సుల్తాన్ అయినటువంటి 3వ మహమ్మద్ షా కొలువులో చేరటం జరిగింది. 3వ మహమ్మద్ షా, బహమనీ రాజు అయినటువంటి 3వ మహమ్మద్ షా కొలువులోకి ప్రవేశించడం జరిగింది. అలా ప్రవేశించిన వాడే సుల్తాన్ కులీ. తన పెనుతండ్రితో పాటు రావడం జరిగింది సుల్తాన్ కులీ. 3వ మహమ్మద్ షా కొలువులో సుల్తాన్ కులీ ప్రారంభంలో ఎటువంటి ఆయన రాజకీయ జీవితం ఎలా ప్రారంభమైందంటే అంగరక్షక దళంలో సభ్యుడిగా చేరాడు. బాడీ గార్డ్స్ టీంలో సభ్యుడిగా. ఎవరికి? బహమనీ సుల్తాన్ అయినటువంటి 3వ మహమ్మద్ షా అంగరక్షక దళం ఏదైతే ఉంటుందో వన్ ఆఫ్ ది బాడీ గార్డ్స్ టీమ్, హీ బికేమ్ ద మెంబర్ అనమాట. ఇక తన ప్రతిభతో, తన సామర్థ్యంతో, తనకున్నటువంటి యుద్ధ విద్యలతో, యుద్ధ విన్యాసాలతో క్రమేణా అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ ప్రాంతానికి తరఫ్దార్గా నియమించబడ్డాడు. తరఫ్దార్ అంటారు. తరఫ్దార్ అంటే ఎవరు? గవర్నర్. తెలంగాణ ప్రాంత తరఫ్దార్గా నియమించబడ్డాడు. 1498 నుంచి 1518 మధ్యలో, 1496 నుంచి 1518 మధ్యలో తెలంగాణ ప్రాంత తరఫ్దార్గా తన పాలనని కొనసాగించాడు. బహమనీ సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తర్వాత 1518వ సంవత్సరంలో స్వతంత్ర కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించాడు. స్వతంత్ర కుతుబ్ షాహీ రాజ్యాన్ని స్థాపించాడు. స్థూలంగా తెలంగాణ చరిత్రలో వీళ్ళ పాలన ఎక్కడి నుంచి ప్రారంభమైన సుల్తాన్ కులీ పాలన అంటే ఇంకో రకంగా చెప్పాలంటే 1496 నుంచి ప్రారంభమైంది చెప్పాలి. ఎందుకని? తెలంగాణ ప్రాంత తరఫ్దారుగా బహమనీ సుల్తాన్ల తరపున నియమించబడినటువంటి వ్యక్తి సుల్తాన్ కులీ అయినప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఈయన పాలన ఎప్పటి నుంచి ప్రారంభమైంది? స్వతంత్ర పాలకుడు కాకపోవచ్చు, బట్ ఆ ప్రాంతాన్ని పరిపాలించే పాలకుడిగా గవర్నర్గా నియమించబడింది ఎప్పటి నుంచి? 1496 నుంచి. మన 1496 నుంచి కూడా తెలంగాణలో కుతుబ్ షాహీల పాలన నామమాత్రంగా ప్రారంభమైందని చెప్పొచ్చు. కానీ స్వతంత్ర పాలన ఎప్పటి నుంచి ప్రారంభమైందంటే 1518 నుంచి ప్రారంభమైంది. సుల్తాన్ కులీ స్వతంత్ర కుతుబ్ షాహీ రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించాయంటే 1518 సంవత్సరంలో. కానీ తెలంగాణ ప్రాంత తరఫ్దారుగా ఎప్పుడు నియమించబడ్డాయంటే 1496. ఒరిజినల్గా ఆయన పాలన ఎప్పటి నుంచి ప్రారంభమైంది? నామమాత్రంగా అయినా సరే 1496 నుంచి. కానీ స్వతంత్ర రాజుగా ఎప్పటి నుంచి పరిపాలించాడు ఆయన? 1518 నుంచి. కాబట్టి స్వతంత్ర కుతుబ్ షాహీ రాజ్యం గోల్కొండ కేంద్రంగా ఏ సంవత్సరం ఏర్పడిందంటే 1518 నుంచి ఏర్పడింది. స్వతంత్ర పాలకుడు అయిన తర్వాత, స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన తర్వాత మొదట ఈయన అధికారంలో ఉన్నటువంటి ప్రదేశం ఏంటి? మెదక్ జిల్లా కోహిర్ దగ్గర నుంచి వరంగల్ దాకా ఈయన రాజ్యం విస్తరించి ఉంది. మరి వరంగల్ దగ్గర నుంచి తూర్పు తీరం దాకా, ఈస్ట్ కోస్ట్ దాకా ఎవరి రాజ్యం ఉంది అంటే దీన్ని గజపతుల సామంతుడైనటువంటి, గజపతులు అంటే ఎవరు? ఒరిస్సాను పరిపాలించినటువంటి గజపతులు, కళింగ గజపతులు. ఆ గజపతి సామంతుడిగా ఉన్నటువంటి షితాబ్ ఖాన్, ఈయన సీతాపతి రాజు అని కూడా అంటారు. సీతాపతి రాజు ఈయన ఆధీనంలో ఉండే వరంగల్ దగ్గర నుంచి తూర్పు తీరం దాకా సీతాపతి రాజు గజపతి సామంతుడు పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ సీతాపతి రాజు ఏం చేశాడంటే 1504 సంవత్సరంలో వరంగల్ని ఆక్రమించాడు. వరంగల్ని ఆక్రమించి వరంగల్ రాజ్యాన్ని స్థాపించాడు. ఈ వరంగల్ రాజ్యంలో వరంగల్తో పాటుగా నల్గొండ, ఖమ్మం ప్రాంతాలు కూడా ఉండేవి. గజపతి సామంతుడిగా మొదట ఉండి తర్వాత స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడు. ఎవరైనా ఆయన షితాబ్ ఖాన్ లేదా సీతాపతి రాజు. ఈ వరంగల్ రాజ్యం ఆయన స్థాపించిన వరంగల్ స్వతంత్ర రాజ్యంలో ఏ భాగాలు ఉన్నాయి, భూభాగాలు ఉన్నాయంటే వరంగల్తో పాటుగా ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు కూడా ఉన్నాయి. స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన తర్వాత సుల్తాన్ కులీ అనేక యుద్ధాల్లో విజయం సాధించి వరుస విజయ పరంపరలను కైవసం చేసుకుని తన రాజ్యాన్ని విస్తరించాడు. ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయల మరణానంతరం తన రాజ్య విస్తరణ నిరాటంకంగా కొనసాగింది. షితాబ్ ఖాన్ లేదా సీతాపతి రాజును ఓడించి దేవరకొండ, పానగల్లు ఈ ప్రాంతాలన్నింటినీ తన స్వాధీనంలోకి తెచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా 1529 సంవత్సరంలో శ్రీకృష్ణదేవరాయల మరణం జరిగింది. శ్రీకృష్ణదేవరాయల మరణం తర్వాత ఈయన పాలన అనేటువంటిది అనేక ప్రాంతాలకు విస్తరించింది. మొత్తం ఈయన పరిపాలనా కాలం స్థూలంగా ఏంటి? 1518లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడని చెప్పుకున్నాం కదా, అక్కడి నుంచి 1543 దాకా 1543లో మరణించాడు ఈయన. 1543 దాకా పరిపాలించాడు ఈయన. స్థానికులు చాలా మర్యాద గౌరవాన్ని ఇచ్చేవాడు. స్థానికులకు ఉన్నతోద్యోగాల్లో అవకాశం కల్పించేవాడు. అందుకే ఈయన్ని ప్రజలు ఏమనేవాడు అంటే స్థానిక ప్రజలు బడే మాలిక్ అని పిలిచేవాడు. బడే మాలిక్. స్థానికుల చేత బడే మాలిక్గా పిలువబడినటువంటి కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు? సుల్తాన్ కులీ.
90 సంవత్సరాల పైబడిన వయసులో ఉన్నటువంటి సుల్తాన్ కులీకి మొత్తం 6 కుమారులు ఉన్నారండి. ఈయన వయోవృద్ధుడు అయిన తర్వాత ఈయన కుమారుల్లో 3వ కుమారుడు, ఆయన పేరు జంషీద్ అంటారు. ఈ జంషీదు తన తండ్రిని ఒక బానిస చేత క్రూరంగా హత్య చేయించాడు. గోల్కొండ కోట లోపల ఒక తటాకం దగ్గర ఆభరణాలు చూసుకుంటున్నటువంటి తన ఆభరణాలను పరుచుకొని పరిశీలించుకుంటూ ఉన్నాడు ఈయన. అలా పరిశీలించుకుంటున్నటువంటి సుల్తాన్ కులీని ఒక బానిసని నియోగించి పంపించి అతని చేత వెనుక నుంచి అతి క్రూరంగా మర్డర్ చేయించాడు. అతని కుమారుడే, సొంత కుమారుడే, 3వ కుమారుడు. 6 కుమారులు ఉన్నారు ఈయనకి. ఆయన 3వ కుమారుడు చేశాడు ఈ పని, ఈ ఘాతుకాన్ని. అతని పేరు జంషీద్ అంటారు. గోల్కొండ ప్రాంతానికి మహమ్మద్ నగరంగా పేరు పెట్టినటువంటి వాడు ఎవరిని అడుగుతాడు? మహమ్మద్ నగరంగా పేరు పెట్టింది సుల్తాన్ కులీనే. గోల్కొండకు గతంలో ఏమని పేరంటే మంగళారం అంటారు. గోల్కొండకి గతంలో ప్రాచీన కాలంలో పేరు ఏంటంటే మంగళారం. ఈ గోల్కొండ ప్రాంతానికి మహమ్మద్ నగరంగా పేరు పెట్టినటువంటి వాడు ఎవరంటే మొదటి పాలకుడైనటువంటి స్వతంత్ర కుతుబ్షాహీ రాజ్యస్థాపకుడైనటువంటి సుల్తాన్ కులీ. ఈయన గోల్కొండ కోటని పటిష్టం చేయడం ప్రారంభించాడు. ఈ గోల్కొండ కోట నిర్మాణం అనేటువంటిది దాదాపు 62 సంవత్సరాలు పట్టిందని చెప్పాలి. 3 సుల్తాన్ల కాలంలో జరిగింది ఈ గోల్కొండ కోట నిర్మాణం అనేటువంటిది. సుల్తాన్ కులీ, అదేవిధంగా జంషీదు, ఇబ్రహీం కులీ. ఇబ్రహీం కులీ కుతుబ్షా కాలంలో ఈ గోల్కొండ నిర్మాణం పరిపూర్ణమైంది. మొత్తం 62 సంవత్సరాల కాలం. అంటే 1518 నుంచి స్టార్ట్ చేద్దాం, 1580 దాకా అని చెప్పుకోవాలి. 62 సంవత్సరాలు పట్టింది గోల్కొండ నిర్మాణం అనేటువంటిది. ఎవరి కాలంలో పూర్తయింది గోల్కొండ కోట నిర్మాణం అంటే పరిపూర్ణమైంది ఇప్పుడు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్షా, 3వ పాలకుడు అయినటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్షా కాలంలో అది పరిపూర్ణమైంది చెప్పాలి. 3వ పాలకుడు, కొంతమంది 4వ పాలకుడు అంటారు. 3వ పాలకుడు వచ్చేసరికి సుబాన్, ఆయన 7 నెలలే పరిపాలించాడు. రైట్. ఇది సుల్తాన్ కులీ గురించినటువంటి స్థూలమైనటువంటి చరిత్ర. సుల్తాన్ కులీ తర్వాత జంషీదు అధికారులు, తండ్రిని చంపి జంషీద్ అధికారులకు వచ్చాడు. ఈయన్ని యార్ కులీ జంషీద్ అంటారు. యార్ కులీ జంషీద్ కంప్లీట్ నేమ్. జంషీద్ కులీ కుతుబ్ షా అని చెప్పి కొన్ని పుస్తకాలు రాస్తూ ఉన్నారు, తప్పది. షా అనేటువంటి బిరుదును ధరించిన మొట్టమొదటి పాలకుడు ఎవరంటే కుతుబ్షాహీ చక్రవర్తుల్లో మొట్టమొదటి వ్యక్తి ఇబ్రహీం కులీ కుతుబ్ షా. అంతకుముందు వాళ్ళకి షా అనేటువంటి బిరుదు లేదు. అంటే రాజుగా, చక్రవర్తిగా గుర్తింపు పొందిన సమకాలీన రాజుల చేతుల్లో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఎవరంటే సమకాలీన రాజుల దృష్టిలో గుర్తింపు పొందినటువంటి వ్యక్తి, చక్రవర్తిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి కుతుబ్షాహీ పాలకులు ఎవరంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని చెప్పాలి. అంతకు ముందున్నటువంటి వాళ్ళంతా కూడా షా కాదు. అందుకే ఇందాక సుల్తాన్ కులీ అన్న, కుతుబ్ షా అన్న, సుల్తాన్ కులీ, యార్ కులీ జంషీద్ అన్న. యార్ కులీ జంషీద్ అత్యంత క్రూరుడు. సొంత తండ్రిని చంపి రాజ్యపాలనకు వచ్చాడంటే ఆ సంఘటన తెలిసిపోయింది మనకి. ఎవరు చెప్పారు ఈ మాటని, ఎవరు ధృవీకరించారు ఈ మాటని అంటే ఫెరిస్టా అనే రచయిత ధృవీకరించాడు. ఫెరిస్టా రాసినటువంటి నౌరస్ నామాలో ఈ విషయం ప్రస్తావించబడింది. తటాకం వద్ద నగలు చూసుకుంటున్నటువంటి, తన ఆభరణాలను పరిశీలించుకుంటున్నటువంటి వయోవృద్ధుడైనటువంటి తన తండ్రిని జంషీద్ చంపించాడు క్రూరంగా అని చెప్పినటువంటి వాడెవరంటే ఫెరిస్టా నౌరస్ నామాలో చెప్పడం జరిగింది. మొత్తానికి ఇట్లా తండ్రిని చంపి పరిపాలనకు వచ్చిన తర్వాత ఆయన పాలనాకాలం మొత్తం కూడాను ఆస్థాన కుట్రలతోనూ విదేశీ దురాక్రమణలతోనూ ఈ రకంగా చాలా అల్లకల్లోలటువంటి పరిస్థితులు కొనసాగినాయి. అయినప్పటికీ కూడా ఆయన సమర్థవంతులైనటువంటి యోధుడే అని చెప్పాలి. పరిపాలనలో చాలా క్రూరమైనటువంటి పరిపాలన అందించినప్పటికి కూడాను యోధాగ్రేసుడే అని చెప్పాలి. ఎవరైనా ఆయన యార్ కులీ జంషీద్. ఈవెన్ ఈయన బెడ్ రిడన్గా ఉన్నప్పుడు కూడా, అంటే ఈయన రాజ్యయక్ష్మ అనేటువంటి వ్యాధితో మరణించాడు. రాజ్యయక్ష్మ, క్యాన్సర్ అనుకోవచ్చు దీన్ని. ఈ రాజ్యయక్ష్మ అనేటువంటి వ్యాధితో ఈయన మంచాన బట్టినా కూడాను ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి రాజ్యాలను పరిపాలిస్తున్నటువంటి రాజులు కూడా ఈ గోల్కొండ మీద కన్నెత్తి చూసేటువంటి సాహసం కూడా చేయలేకపోయారు. అంటే అంత క్రూరమైనటువంటి వ్యక్తి, మిలిటరీ పాలనలో సమర్థుడే అని చెప్పాలి. కానీ ప్రజాకంటకుడిగా మారాడు, చాలా క్రూరమైనటువంటి పాలన అందించాడు. అత్యంత క్రూరమైన పాలనగా మొత్తం కుతుబ్షాహీ పాలనలో ఈయన పాలన మనం చెప్పడం జరుగుతుంది. అయినప్పటికీ పారసీక భాషలో గొప్ప పండితుడే అండి. పర్షియన్ భాషలో వీళ్ళ అధికార భాష ఏంటంటే పర్షియన్ భాష. పారసీక భాషలో గొప్ప పండితుడైన ఎవరు? యార్ కులీ జంషీద్. యార్ కులీ జంషీద్ కాలంలో సుల్తాన్ కులీ 6 సంతానంలో 6వ వాడు, అంటే అందరికన్నా చిన్నవాడు. అతని పేరు ఇబ్రహీం కులీ. ఈ ఇబ్రహీం కులీ దేవరకొండ దుర్గాధిపతిగా పనిచేస్తూ ఉన్నాడు. దేవరకొండ, నల్గొండ జిల్లాలో దేవరకొండ దుర్గానికి అధిపతిగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన చిన్న తమ్ముడు అనమాట. యార్ కులీ జంషీద్కి చిన్న తమ్ముడు, లేదా సుల్తాన్ కులీకి ఆఖరి కొడుకు. ఆయన పేరు ఇబ్రహీం కులీ. ఈ ఇబ్రహీం కులీ తన అన్న జంషీద్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు.
తిరుగుబాటు అణచడానికి బయలుదేరాడు ఈయన, ఎవరు జంషీద్. ఆ అన్న ధాటిని తట్టుకోలేక ఇబ్రహీం కులీ పారిపోయాడు, దేవరకొండ వదిలిపెట్టి పారిపోయాడు. పారిపోయి విజయనగరానికి వెళ్ళి అక్కడ శరణార్థిలాగా అక్కడ ఆశ్రయాన్ని పొంది విజయనగరంలో 7 సంవత్సరాలు ఆయన గడిపాడు. 7 years గడిపాడు. అలియ రామరాయలు ఇచ్చాడు ఆయనకు అవకాశం. అలియ రామరాయలు సదాశివరాయలు రాజుగా ఉన్నాడు, సదాశివరాయలు మంత్రిగా సేనానిగా పనిచేస్తున్నటువంటి అలియ రామరాయలు ఆయనకి అవకాశాన్ని ఇచ్చాడు అనమాట, ఆశ్రయాన్ని ఇచ్చాడు. యార్కులీ జంషీద్ మరణం తర్వాత యార్కులీ జంషీద్ భార్య పేరేందంటే బిల్కిస్ జమాన్. బిల్కిస్ జమాన్. వాళ్ళిద్దరే కలిగినటువంటి పుత్రుడు సుభాన్. ఈయనకి 7 సంవత్సరాలు ఆ టైంలో, 7 years బాయ్ అనమాట. ఆ 7 సంవత్సరాల పిల్లడైనటువంటి సుభాన్ని బిల్కిస్ జమాన్ ఏం చేస్తుందంటే సింహాసనమే కూర్చోబెట్టింది. రాజ్యంలో అల్లకల్లోటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులను ఆసరాగా చేసుకుని విజయనగరంలో శరణార్థిగా ఉన్నటువంటి సుల్తాన్ కులీ ఆఖరి కొడుకైనటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్ షా అలియ రామరాయలు చేసినటువంటి సైనిక సహకారాన్ని, అంటే విజయనగర సైన్యం యొక్క సహాయంతో సుభాన్ని తొలగించి, 7 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి సుభాన్ని తొలగించి రాజ్యాన్ని ఆక్రమించాడు. విజయనగరం సైన్యంతోనే పాలనకు వచ్చాడు అనమాట. ఎవరైనా ఇబ్రహీం కులీ. కాబట్టి మధ్యలో సుభాన్ పాలన అనేటువంటిది 7 నెలలు మాత్రమే పాలన కొనసాగిందని చెప్పాలి. తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వాడు ఎవరంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. షా అనే బిరుదు ధరించినటువంటి మొదటి కుతుబ్ షాహీ పాలకుడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. సమకాలీన రాజుల చేత చక్రవర్తిగా పేరుగాంచినటువంటి కుతుబ్ షాహీ పాలకుల్లో మొదటివాడు ఎవరంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. షేర్వాణి అనేటువంటి పండితుడు కుతుబ్ షాహీ చరిత్ర మీద విశేషమైన పరిశోధన చేశాడు. షేర్వాణి అంటాం ఆయన్ని. షేర్వాణి ఆయన ఈ హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీస్ అనే గ్రంథంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలాన్ని అనేక విధాలుగా కొనియాడాడు. ఎట్లా? ద కింగ్డమ్ ఈజ్ అట్ ఇట్స్ హైట్స్ అన్నాడు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలాన్ని ద కింగ్డమ్ ఈజ్ అట్ ఇట్స్ హైట్ అని చెప్పి పొగిడినటువంటి వ్యక్తి. కింగ్డమ్ ఈజ్ అట్ ఇట్స్ హైట్స్ అంటే రాజ్యం అనేటువంటిది అన్ని రంగాల్లో పరిపూర్ణమైనటువంటి అభివృద్ధి సాధించింది ఈయన కాలంలో అని చెప్పాడు. ఎవరి కాలంలో? ఇబ్రహీం కులీ కుతుబ్ షా. చెప్పినటువంటి వాడు ఎవరండి? షేర్వాణి. ది హిస్టరీ ఆఫ్ కుతుబ్ షాహీస్ అనేటువంటి గ్రంథంలో ద కింగ్డమ్ ఈజ్ ఎట్ ఇట్స్ హైట్స్ డ్యూరింగ్ టైమ్ ఆఫ్ ఇబ్రహీం కులీ కుతుబ్ షా అన్నాడు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో రాజ్యం అనేటువంటిది అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధి సాధించింది, ఇది గొప్ప అద్వితీయమైనటువంటి కాలం అని చెప్పేసి ఆయన కొనియాడటం జరిగింది ఇబ్రహీం కులీ కుతుబ్ షా పాలనలో. ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి మనం. సుల్తాన్ కులీ గొప్ప రాజ్యాన్ని వదిలి వెళ్ళాడు వీళ్ళందరికీ. సుల్తాన్ కులీ వదిలి వెళ్ళినటువంటి రాజ్యం ఎక్కడి నుంచి ఎక్కడి దాకా విస్తరించిందంటే కోహిర్ నుంచి, మెదక్ జిల్లా కోహిర్ నుంచి వరంగల్, నల్గొండ ఈ ప్రాంతాలు ఇవన్నీ కూడా దానిలోనే అధీనంలో ఉన్నాయి. ఎక్కడ దాకా? తూర్పు తీరంలో మచిలీపట్నం దాకా రాజ్యం విస్తరించింది. కోహిర్ నుంచి మచిలీపట్నం దాకా నల్గొండ, వరంగల్ ప్రాంతాలు ఇవన్నీ కూడా సువిశాల సామ్రాజ్యంలో అంతర్భాగంగా ఉన్నాయన్నమాట. సుల్తాన్ కులీ దగ్గర నుంచి వచ్చినటువంటి వారసత్వం అది. సుల్తాన్ కులీ రాజ్యాన్ని విస్తరింపజేశాడు కానీ పరిపాలన వ్యవస్థీకరించలేకపోయాడు. ఆయనకు ఆ సమయం లేదు, వయోవృద్ధుడైపోయాడు. ఆ తర్వాత వచ్చినటువంటి జంషీద్, యార్కులీ జంషీద్, ఈయన కాలం అంతా కూడా ఆస్థాన కుట్రలతో గడిచిపోయింది. ఈయన కూడా పాలన వ్యవస్థీకరించబోయాడు, పరిపాలన వ్యవస్థీకరించలేకపోయాడు. అటువంటి బాధ్యత ఇప్పుడు ఎవరి మీద పడిందంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా చేతిలో పడింది. కాబట్టి పాలనని పునర్వ్యవస్థీకరించిన మొట్టమొదటి రాజు కులీ కుతుబ్ షా చక్రవర్తులు ఎవరంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని చెప్పాల్సిందే. ఈయన గురించినటువంటి కామెంట్స్ ఏంటి? ఈయన న్యాయపాలనలో ప్రపంచంలో ఉన్న రాజులందరికీ ఆదర్శప్రాయుడు అని చెప్పేసి ఒక వ్యక్తి చెప్పడం జరిగింది. న్యాయపాలనలో ప్రపంచ రాజులందరికీ ఆదర్శవంతమైనటువంటి రాజుగా, సమర్థుడిగా పరిగణించబడింది ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని పేర్కొన్న వ్యక్తి ఎవరు? అలీ బిన్ అజీజుల్లా. అలీ బిన్ అజీజుల్లా. ఈయన అభిప్రాయం ప్రకారం ఈయన ఒక మార్గదర్శి, ఈజ్ ఎ గైడ్, ఈజ్ ఎ రోల్ మోడల్ ఫర్ ఆల్ ది రూలర్స్ ఇన్ ద వరల్డ్ ఇన్ జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, జ్యూరిస్ప్రుడెన్స్. న్యాయపాలనలో సమర్థవంతమైన న్యాయపాలన అందించడంలో ప్రపంచ రాజులందరికీ, ప్రపంచ చక్రవర్తులందరికీ మార్గదర్శుడిగా నిలిచాడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని చెప్పినటువంటి వాడు, పేర్కొన్నటువంటి వాడు ఎవరంటే అలీ బిన్ అజీజుల్లా. ఇదే విధంగా శాంతి భద్రతను కూడా కట్టుదిట్టంగా అమలు చేశాడని చెప్పి సమకాలీన చరిత్రకారులు తెలియజేస్తూ ఉన్నారు. శాంతి భద్రతలు కూడా చాలా గొప్ప ఆర్డర్లో నిర్వహించినటువంటి వ్యక్తి, బాగా మెయింటైన్ చేసినటువంటి వ్యక్తి ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని చెప్పాల్సిందే. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో చాలా ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏంటంటే, అతి ముఖ్యమైన సంఘటన ఏంటంటే, ఈయన ఈ బహమనీ సుల్తాన్, ఇప్పుడు మన ఈ దక్కన్ సుల్తానుల్లో ఉన్నటువంటి ఈ అనైక్యత ఏదైతే ఉందో, దక్కన్ సుల్తాన్లు అహ్మద్నగర్, బీజాపూర్, బీదర్, ఈ గోల్కొండ ఈ రాజ్యాల మధ్య ఉన్నటువంటి అనైక్యత ఏదైతే ఉందో, ఈ అనైక్యతను నిర్మూలించడానికి, నివారించడానికి, అనైక్యతను తగ్గించడానికి, వాళ్ళ మధ్య ఉన్నటువంటి సఖ్యతను పెంచడానికి ప్రయత్నించాడు. ఈ సఖ్యతను పెంచే కార్యక్రమం వల్ల ఏమైందంటే వీళ్ళ మధ్య ఆ అండర్స్టాండింగ్ కుదిరి వీళ్ళంతా కూటమిగా ఏర్పడి చివరికి విజయనగర సామ్రాజ్య పతనానికి దారితీసినటువంటి తల్లికోట యుద్ధంలో విజయాన్ని ఈ దక్కన్ సుల్తాన్లు సాధించడానికి దోహదపడిందని చెప్పాలి.
కాబట్టి తల్లికోట యుద్ధంలో విజయం రావడానికి ప్రధాన కారణం ఏంటంటే వీళ్ళ మధ్య సఖ్యత అని చెప్పాలి. ఈ సుల్తాన్ల మధ్య సఖ్యత. ఈ సుల్తాన్ల మధ్య సఖ్యతను సాధించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఇబ్రహీం కులీ కుతుబ్ షా 7 ఏళ్ల పాటు విజయనగరంలో శరణార్థిగా ఉన్నాడు. అలీ రామరాయల యొక్క సహాయంతో ఆయన విజయనగరాన్ని తిరిగి పునరాక్రమించాడని చెప్పారు. He was not only given the stay at Vijayanagara for 7 years, he was assisted in a military order, he was assisted in a military way in order to reoccupy the throne. కాబట్టి రాజ్యాన్ని పునరాక్రమించడంలో కూడా సింహాసనాన్ని తన తిరిగి తెచ్చుకోవడంలో కూడా అలీ రామరాయల యొక్క పాత్ర ప్రధానంగా ఉందని చెప్పాం. శ్రీకృష్ణదేవరాయల అల్లుడు అలీ రామరాయలు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయల యొక్క అల్లుడు. అంటే విజయనగర సైన్యం సహాయంతో విజయనగరంలో శరణార్థిగా ఉంటూ చివరికి రాజ్యపాలనకు రావడం కూడా విజయనగర సైన్యం సహకారంతో రాజ్యపాలనకు రావడం జరిగింది. అలాంటి వ్యక్తి తాను చేసినటువంటి మేలును మర్చిపోయి, అంటే అలీ రామరాయలు చేసిన మేలును మర్చిపోయి అలీ రామరాయల మీదకే వీళ్ళందరినీ కూడా ఉసిగొల్పడం చేశాడు. ఎవరందరినీ? దక్కన్ సుల్తాన్లందరినీ ఉసిగొల్పడం చేశాడు. చివరికి అలీ రామరాయలకు మరణానికి కూడా కారణమయ్యాడు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఒక విశ్వాసఘాతకుడిగా పరిగణించడానికి అవకాశం లేదు. మనల్ని ఎవరిని ఇబ్రహీం కులీ కుతుబ్ షాను ఒక విశ్వాసఘాతకుడు అనడానికి అవకాశం లేదు. ఆ రోజున దక్కన్లో ఉన్న రాజకీయాలు దీనికి ప్రధానమైన కారణం. ఏంటి ఆ రాజకీయాలంటే దక్కన్ మీద ఆధిపత్య పోరు కొనసాగుతుంది ఆ టైం. దక్కన్ మీద ఏ వంశం ఆధిపత్యాన్ని చలాయించబోతుంది అనేటువంటి దాని మీద పెద్ద ఉత్కంఠ ఏర్పడింది అనమాట. అహ్మద్నగర్, బీజాపూర్, గోల్కొండ, విజయనగర రాజ్యాలు ఇవన్నీ కూడాను ఉదాహరణకు పోటాపోటీగా పోరాడుతూ ఉన్నాయి అనమాట దక్కన్ మీద ఆధిపత్యం కోసం. ఈ ఆధిపత్యం పోరులో ఎవరు విజయాన్ని సాధించారనేది ఇంపార్టెంట్ కానీ ఏ మార్గాన్ని అనుసరించారనేది ఇంపార్టెంట్ కాదు. సో మొత్తానికి అలీ రామరాయలు ఓడిపోవడానికి, యుద్ధరంగంలో మరణించడానికి, ఈ కూటమి ఏర్పడటానికి, ముస్లిం ప్రభుల యొక్క కూటమి ఏర్పడటానికి, సుల్తాన్ల యొక్క కూటమి ఏర్పడటానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఎవరంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని చెప్పాలి. కాబట్టి తల్లికోట యుద్ధంలో పాల్గొన్నటువంటి గోల్కొండ సుల్తాన్ ఎవరు? ఇబ్రహీం కులీ కుతుబ్ షా. రైట్. ఇంకా 1765లో జరిగినటువంటి తల్లికోట యుద్ధంలో విజయనగరం చాలా వరకు అంతమైపోయిందండి. కొద్దిపాటి భూభాగం మాత్రమే మిగిలింది. అది అరవిటి వంశం పరిపాలించింది. ఎప్పుడైతే విజయనగరం అయినటువంటి తన భూభాగాన్ని కోల్పోయిందో ఈ గోల్కొండ తన రాజ్య విస్తరణకి సానుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. దాంతో ఈయన రాజమహేంద్రవరం అంటే రాజమహేంద్రవరం, కొండవీడు, వినుకొండ ఈ ప్రాంతాలన్నింటిని ఆక్రమించాడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. తల్లికోట యుద్ధం తర్వాత విజయనగరం చాలా వరకు పతనం సమాప్తమైన తర్వాత ఆయన రాజమహేంద్రవరం, కొండవీడు, వినుకొండ, ఖమ్మం ఇటువంటి ప్రాంతాలన్నింటి మీద తన ఆధిపత్యాన్ని ఏర్పాటు చేశాడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. గొప్ప రాజనీతిజ్ఞుడు, దూరదృష్టి కలిగినటువంటి వ్యక్తి, పరిపాలనావేత్త, గొప్ప సమర్థులైనటువంటి యోధుడు. అన్ని రంగాల్లో కూడా ఈయన కాలంలో గొప్ప వికాసాన్ని చవిచూసింది కుతుబ్ షాహీ సామ్రాజ్యం అని చెప్పాలి. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఈయన ఉర్దూకి చాసర్లాగా పరిగణించబడినటువంటి, అంటే ఉర్దూ పితామహుడు అని అర్థం. ఈయన కాలంలో దక్కనీ ఉర్దూ అనే మాండలికం అభివృద్ధి గాంచింది. దక్కనీ ఉర్దూ అనే మాండలికం డైలెక్ట్ అంటాం. మాండలికం అంటే డైలెక్ట్. దక్కనీ ఉర్దూ అనేటువంటి మాండలికం అభివృద్ధి గాంచింది ఈయన కాలంలో. ఎవరి కాలంలో? ఇబ్రహీం కులీ కుతుబ్ షాలో. అందుకే ఈయన ఏమంటారంటే చాసర్ ఆఫ్ ఉర్దూ అంటారు. ఉర్దూ పితామహుడిగా భావిస్తారు. చాసర్ ఆఫ్ ఉర్దూ అంటారు ఇబ్రహీం కులీ కుతుబ్ షాను. ఇబ్రహీం కులీ కుతుబ్ షా అనేక నిర్మాణాలను కూడా చేపట్టడం జరిగింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గోల్కొండ కోట నిర్మాణాన్ని పరిపూర్ణంగా గావించిన వాడు అంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా. పటిష్టమైనటువంటి ప్రాకారాలను నిర్మించి దాన్ని శత్రుదుర్భేద్యమైనటువంటి కోటగా రూపొందించినటువంటి వ్యక్తి ఎవరంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షా అని చెప్పాల్సింది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఈ కోట నిర్మాణాన్ని పూర్తి చేయడంతో పాటుగా అనేక ప్రజాపయోగ నిర్మాణాలని చేపట్టడం జరిగింది. ఇబ్రహీం పట్నాన్ని స్థాపించింది ఆయనే. ఇబ్రహీం పట్నం చెరువును నిర్మించింది ఆయనే. అదేవిధంగా పూల్ బాగ్ అంటాం. అదేవిధంగా ఇబ్రహీం బాగ్ అంటాం. అదేవిధంగా లంగర్ హౌస్, భిక్షు గృహాలు అంటారు వాటి. బాటసారుల కోసం, బిచ్చగాళ్ళ కోసం, వర్తకుల కోసం, వాళ్ళు సేద తీరటానికి, వాళ్ళ వస్తువులను పెట్టుకోవడానికి రాత్రిపూట లంగర్ హౌస్ అని పిలవాలి. లంగర్ హౌస్, భిక్షు గృహాలు అంటాం ఇంగ్లీష్లో. వీటన్నింటిని స్థాపించినటువంటి ఘనత ఎవరికి దక్కిందంటే ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి దక్కింది. నిర్మాణ రంగంలో కూడా అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. ఇబ్రహీం కులీ కుతుబ్ షా మేనల్డ్ అయినటువంటి హుస్సేన్ షా వలి అంటారు ఆయన్ని. హుస్సేన్ షా వలి ఈయన ఆధ్వర్యంలో నిర్మాణం అయిందే ప్రసిద్ధిగాంచినటువంటి హుస్సేన్ సాగర్ తటాకం. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో ఇబ్రహీం కులీ కుతుబ్ షా మేనల్డ్ అయినటువంటి హుస్సేన్ షా వలి పర్యవేక్షణలో నిర్మాణం అయిందే హుస్సేన్ సాగర్ తటాకం. ఇలా అనేక ప్రజాపయోగ నిర్మాణాలకి పేరుగాంచింది ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలం అని చెప్పాలి. ఇబ్రహీం కులీ కుతుబ్ షా భాగీరథి అనే హిందూ స్త్రీని వివాహం చేసుకున్నాడు.
అందుకే గోల్కొండకి ఈయన పెట్టినటువంటి పేరు ఏంటంటే భాగీరథిపురం అని పెట్టాడు. భాగీరథిపురం. గోల్కొండకు మహమ్మద్ నగరం అని పేరు పెట్టినవాడు సుల్తాన్ కులీ. గోల్కొండకు భాగీరథ పురం లేదా భాగీరథ నగరం అని పేరు పెట్టినటువంటి వాడు ఇబ్రహీం కులీ కుతుబ్ షా. అదేవిధంగా ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఇలాంటి నిర్మాణాలు చేపట్టమే కాకుండా అనేక మంది కవులను ఆదరించడం జరిగింది. తెలుగు సాహిత్యాన్ని కూడా గొప్పగా ఆదరించాడు ఆయన. తెలుగు సాహిత్యం సంబంధించి ముఖ్యమైనటువంటి కవులు, ఆయన ఆస్థాన కవులు ఎవరంటే కందుకూరి రుద్రకవి. ఈయన రాసినటువంటి రచనలు నిరంకుశోపాఖ్యానము, సుగ్రీవ విజయము. ఈ నిరంకుశోపాఖ్యానంలో వేశ్యల మాయలు, వేశ్యామాతల స్వార్థ పరాయణత్వం, వేశ్యామాతల స్వార్థం ఇదంతా కూడా వివరించబడింది అనమాట. ఒక సాంఘిక రచన అనమాట ఇది నిరంకుశోపాఖ్యానం. నిరంకుశోపాఖ్యానంలో తన యజమాని అయినటువంటి, తనను పోషిస్తున్నటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్ షాని శివుడితో సమానంగా అభివర్ణించాడు కందుకూరు రుద్రకవి. అదేవిధంగా ఈయన రాసినటువంటి సుగ్రీవ విజయం అనేటువంటిది లభ్యమవుతున్న యక్షగానాల్లో తొలి యక్షగానం. నేటికి లభ్యమవుతున్న యక్షగానాల్లో తొలి యక్షగానం ఏంటంటే సుగ్రీవ విజయం. మొదటి యక్షగానం ఇది కాదు. లభ్యమవుతున్న లభ్యమవుతున్న యక్షగానాల్లో తొలి యక్షగానం సుగ్రీవ విజయం. అసలు మొదటి యక్షగానం ఏంటి తెలుగులో? అసలు యక్షగానం అంటే అర్థం ఏంటి? యక్షగానం అంటే జక్కుల పాట. పర్వదినాలు, పండుగల్లో గ్రామ పెద్దలు ఎవరైతే ఉంటారో, జమీందారులు, భూస్వాములు, వీళ్ళంతా ఏం చేస్తారంటే సంతాన సాఫల్యత జరగాలి గ్రామంలో అని చెప్పేసి, తల్లిదండ్రులకి సంతాన సాఫల్యత జరగాలని చెప్పేసి కోరుకుంటూ యక్షుల్ని పిలిపిస్తారు. అంటే జక్కులు అనేటువంటి వాళ్ళని పిలిపిస్తారు. జానపద కళాకారులు అనుకోండి, వీళ్ళు వచ్చేసి తమ ఆటపాటల ద్వారా ఆ గ్రామం యొక్క సుభిక్షత కోసం వాళ్ళు ఆటలు పాటలు పాడటం, అదేవిధంగా కొంత జానపద నృత్య రీతుల్ని, అదేవిధంగా గానాన్ని కొనసాగించడం జరుగుతుందన్నమాట. దీన్ని యక్షగానం అని పిలుస్తారు. ఇది కేవలం తెలుగు మాత్రమే పరిమితమైన కళ కాదు. తమిళ దేశంలో కూడా యక్షగానం ఉంది, కన్నడ దేశంలో కూడా యక్షగానం ఉంది. తమిళ దేశంలో యక్షగానానికి కేంద్రం ఏంటంటే తంజావూరు, కర్ణాటకలో యక్షగానానికి కేంద్రం ఏంటంటే మైసూరు. సరే, తొలి యక్షగానం తెలుగులో ఏంటి? ఆ టాపిక్లో ఉన్నాం మనం. తొలి యక్షగానం తెలుగులో ఏంటంటే ప్రోలగంటి చెన్నసౌరి రచించినటువంటి సౌభరి చరితం. ఇది తెలుగులో తొలి యక్షగానం. 15వ శతాబ్దికి చెందిన యక్షగానం ఇది. కానీ ఇది లభ్యం కావటం లేదు. అందుకే ఇందాక ఏం చెప్పాను, కందుకూరు రుద్రకవి రచించినటువంటి సుగ్రీవ విజయం లభ్యమవుతున్న యక్షగానాల్లో మొదటి యక్షగానం తెలుగులో. ఈయన రచనా వ్యాసంగాన్ని గుర్తిస్తూ, కీర్తిస్తూ ఈయన పోషకుడైనటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఈయనకి చింతలపాలెం గ్రామాన్ని బహుకరించడం జరిగింది. చింతలపాలెం గ్రామం అంటే నెల్లూరు జిల్లా. రెంటచింతల లేదా చింతలపాలెం గ్రామం అంటాం, నెల్లూరు జిల్లా. అదేవిధంగా మరో కవి, ఆస్థానంలో మరో తెలుగు కవి ఎవరంటే అద్దంకి గంగాధరుడు అంటారు. ఈ అద్దంకి గంగాధరుడు తపతీ సంవరణోపాఖ్యానాన్ని రచించడం జరిగింది. తపతీ సంవరణోపాఖ్యానము అంటారు. అదేవిధంగా ఈయన సామంతుడైనటువంటి ఇబ్రహీం కులీ కుతుబ్ షా సామంతుడైనటువంటి పొట్ల చెరువుని పాలిస్తున్నటువంటి, పొట్ల చెరువు అంటే పటాన్ చెరువు, హైదరాబాద్ సమీపంలో పటాన్ చెరువు, పొట్ల చెరువుని పాలించే ఇబ్రహీం కులీ సామంతుడైనటువంటి అమీర్ ఖాన్, ఈయన కూడా ఆస్థానంలో కవులను పోషించాడు, తెలుగు కవులను పోషించాడు. అంటే రాజే కాకుండా రాజు కింద ఉన్న సామంతులు కూడా వాళ్ళ ఆస్థానాల్లో తెలుగు సాహిత్యాన్ని పోషించారు, ఆదరించారు. ఈయన ఆస్థానంలో, అమీర్ ఖాన్ ఆస్థానంలో పొన్నగంటి తెలగనార్యుడు అనే తెలుగు కవి ఉన్నాడు. తెలగనార్య. ఈయన తెలుగులో అచ్చ తెలుగు కావ్యం, తొలి అచ్చ తెలుగు కావ్యం, అచ్చ తెలుగు లేదా అచ్చ తెనుగు ఎలా అయినా అనొచ్చు, తొలి అచ్చ తెలుగు కావ్యం అయినటువంటి యయాతి చరిత్రం రచించాడు. యయాతి చరిత్ర అంటే ఇతర భాషా పద ప్రయోగం లేకుండా, అంటే ప్రాకృత భాష లాంటి ఇతర భాషా ప్రయోగం లేకుండా పూర్తిగా తొలి అచ్చ తెలుగు కావ్యమైనటువంటి యయాతి చరిత్రను రచించాడు పొన్నగంటి తెలగనార్య. ఎవరి ఆస్థానంలో ఉన్నాడు ఆయన? ఇబ్రహీం కులీ కుతుబ్ షా సామంతుడైనటువంటి పొట్ల చెరువు అంటే నేటి పటాన్ చెరువును పరిపాలిస్తున్నటువంటి అమీర్ ఖాన్ ఆస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఇట్లా తెలుగు భాష అనేటువంటిది బాగా అభివృద్ధిగాంచింది ఈయన కాలంలో. అందుకే ఈయనకి మల్కిభరాముడిగా గుర్తింపు ఉంది. ఇబ్రహీం కులీ కుతుబ్ షా ఎవరు పిలుస్తారంటే మల్కిభరాముడు అంటారు. మల్కిభరాముడు.
ఇబ్రహీం కులీ కుతుబ్ షా తర్వాత ఇబ్రహీం కులీ కుతుబ్ షాకి భాగీరథికి జన్మించినటువంటి మహమ్మద్ కులీ కుతుబ్ షా పరిపాలన రావడం జరిగింది. మహమ్మద్ కులీ కుతుబ్ షా పరిపాలనకు వచ్చాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం అన్ని రంగాల్లో సర్వతోముఖాభివృద్ధి సాధించింది. నిర్మాణ రంగంలో అయితే ఒక ఉన్నతమైనటువంటి పతాక స్థానాన్ని సాధించింది. కాబట్టి ఈయన కాలాన్ని చరిత్రకారులు కుతుబ్ షాహీ యుగంలో స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. ఇంపార్టెంట్ ఇది. కుతుబ్ షాహీల కాలంలో స్వర్ణయుగంగా ఎవరి కాలం అభివర్ణిస్తారంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలాన్ని అభివర్ణించడం జరుగుతుంది. మహమ్మద్ కులీ కుతుబ్ షా సమకాలీనుడు అక్బర్ అండి. మొఘల్ చక్రవర్తులు బాగా బలోపేతమైనటువంటి కాలం ఇది. దక్కన్ మీద దండయాత్రలు అనేది ప్రారంభమైనటువంటి కాలం ఇది. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షా తన స్వాతంత్రాన్ని కాపాడుకోగలిగాడు. సమర్థవంతంగా స్వాతంత్రాన్ని కాపాడుకోగలిగాడు. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే విజయనగర రాజు అయినటువంటి రెండవ వెంకటపతి రాయలు, అరవీటి వంశానికి చెందినటువంటి రెండవ వెంకటపతి రాయలు ఈయనతో సుదీర్ఘకాలం యుద్ధం చేసినటువంటి కుతుబ్ షాహీ పాల్గొడు ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అని చెప్పాలి. చేసినటువంటి యుద్ధాలు పెద్ద సంఖ్య లేకపోయినప్పుడు కూడా ఈయన మిగతా అనేక రంగాల్లో కూడా విశేషమైన ప్రగతి సాధించడంలో హైదరాబాద్కి పాటుపడినటువంటి వ్యక్తి ఎవరంటే సుల్తాన్ కులీ కుతుబ్ షా. అసలు హైదరాబాద్ నగర నిర్మాత ఆయనే. హైదరాబాద్ నగర నిర్మాత ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. ఈయన చెంచలం అంటే నేటి షాలిబండ హైదరాబాద్, చెంచలం గ్రామానికి చెందినటువంటి భాగమతి అనే హిందూ స్త్రీని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. భాగమతి తన ప్రియురాలు భాగమతి పేరు మీద భాగ్యనగరాన్ని నిర్మించాడు. ఆ భాగ్యనగరమే హైదరాబాద్. మరి భాగ్యనగరం హైదరాబాద్ ఎలా అయింది? మరి భాగమతిని వివాహం చేసుకున్నాడు కాబట్టి ఆ ప్రాంతానికి భాగ్యనగరం అనే పేరు వచ్చిందని చెప్పాం. అంటే ఆయన నిర్మించిన ప్రాంతానికి భాగ్యనగరం అనేటువంటి పేరు వచ్చిందని చెప్పాం ఆమె పేరు మీద. మరి భాగ్యనగరం హైదరాబాద్కి ఎలా మారింది? ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా తన భార్య అయినటువంటి భాగమతికి పెట్టిన పేరే హైదర్ మహల్ అనే పేరు పెట్టాడు. మహమ్మద్ కులీ కుతుబ్ షా తన భార్య భాగమతికి పెట్టినటువంటి పేరు, ఆ నామకరణం ఏంటంటే హైదర్ మహల్. ఆ హైదర్ మహల్ పేరు మీద భాగ్యనగరం హైదరాబాద్గా గుర్తింపుగాంచింది. కాబట్టి హైదరాబాద్ నిర్మాత ఎవరండి? మహమ్మద్ కులీ కుతుబ్ షా. మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగర నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి, పర్షియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి, అనేక రంగాల్లో నిష్ణాతుడైన బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన పేరు మీర్ మోమిన్ ఆస్ట్రాబాదీ అంటారు. మీర్ మోమిన్ ఆస్ట్రాబాదీ, ఇరాన్ నుంచి వచ్చాడు ఈయన. ఈయన పీష్వాగా ఉన్నాడు, ప్రధానమంత్రిగా ఉన్నాడు ఈయన దగ్గర. ఎవరి దగ్గర? మహమ్మద్ కులీ కుతుబ్ షా దగ్గర. ఈయన పీష్వాగా ఎప్పుడైతే జాయిన్ అయ్యాడో అప్పటి నుంచి దక్కన్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పాల్సిందే. అన్ని రంగాల్లో, నిర్మాణ రంగమే కాదు అన్ని రంగాల్లో కూడా. రైట్. హైదరాబాద్ నగర నిర్మాణంలో విశేషమైనటువంటి పాత్రను పోషించినటువంటి పర్షియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మీర్ మోమిన్ ఆస్ట్రాబాదీ. పీష్వాగా ప్రధానమంత్రిగా పనిచేశాడు ఈయన ఆస్థానంలో. అదేవిధంగా ఈయన దక్కనీ ఉర్దూలోనే కాకుండా తెలుగులో కూడా కవిత్వం చెప్పగలిగే అంత స్థాయిలో ఈయనకి ప్రవేశం ఉండేది తెలుగులో. ఎవరికి? మహమ్మద్ కులీ కుతుబ్ షాకి. మహమ్మద్ కులీ కుతుబ్ షా దక్కనీ ఉర్దూలో రాసినటువంటి ఆయన గీతాల సంకలనాన్ని ఏమని పిలుస్తారంటే కులియత్ కులీ అని పిలుస్తారు. దక్కనీ ఉర్దూలో ఆయన రాసినటువంటి గీతాల సంకలనాన్ని ఏమని పిలుస్తారంటే కులియత్ కులీ అని పిలుస్తారు. ఆయనకు ఒక కలం పేరుంది. మహమ్మద్ కులీ కుతుబ్ షాకు ఒక కలం పేరుంది. ఆ కలం పేరుని పెన్ ఏమంటాం మనం ఇంగ్లీష్లో. కలం పేరుని కవులు కలం పేరు పెట్టుకుంటారు. కలం పేరుని ఏమంటారంటే మానీ అంటారు. మానీ, ఆయన కలం పేరుని మానీ అంటారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్తో పాటుగా చార్మినారు, ప్లేగు వ్యాధి నిర్మూలనకు సూచికగా నిర్మాణమైనటువంటి నిర్మాణం చార్మినారు, చార్ కమాను, దాద్ మహల్. దాద్ మహల్ అనేది న్యాయస్థానం అండి, కోర్టు. ఖుదా మహల్, అదేవిధంగా దారుల్ షిఫా. దారుల్ షిఫా అనేది హాస్పిటల్, ఆసుపత్రి. ఇవన్నీ ఆయన నిర్మాణాల్లో ఇతర ముఖ్యమైనటువంటి నిర్మాణాల కింద చెప్పుకుంటాం. మహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత, మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో తెలుగు రచయితల్లో ముఖ్యమైనటువంటి వాడు, తెలుగు కవుల్లో ముఖ్యమైనటువంటి వాడు సారంగతమ్మయ్య. ఆయన రాసింది వైజయంతి విలాసం. వైజయంతి విలాసం. మహమ్మద్ కులీ కుతుబ్ షా తర్వాత పరిపాలన వచ్చినటువంటి వాడు ఆయన సోదరుడు కుమారుడైనటువంటి మరియు అల్లుడైనటువంటి, సోదరుడు కుమారుడు మరియు అల్లుడు మహమ్మద్ కులీ కుతుబ్ షాకి ఏకైక కుమార్తె హయత్ బక్ష్ బేగం. ఆమెను వివాహం చేసుకున్నటువంటి వాడు
మహమ్మద్ కుతుబ్ షా ఆయన పేరు. మహమ్మద్ కుతుబ్ షా. మహమ్మద్ కుతుబ్ షా అధికారంలో రావడం జరిగింది. మహమ్మద్ కుతుబ్ షా కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి? మహమ్మద్ కుతుబ్ షా కాలంలో మొఘలులతో ఈయన సఖ్యత ఏర్పాటు చేసుకున్నాడు. మొఘలులతో సఖ్యత ఏర్పాటు చేసుకొని తన రాజ్యానికి ప్రమాదం లేకుండా చేయడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేయడం జరిగిందనమాట. అదేవిధంగా ఈయన కాలంలో తూర్పు తీరంలో ఇంగ్లీష్ వాళ్ళు, డచ్ వాళ్ళు స్థావరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంగ్లీష్ వాళ్ళు, డచ్ వాళ్ళు తూర్పు తీరంలో స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారు మహమ్మద్ కుతుబ్ షా కాలంలో. ఈ మహమ్మద్ కుతుబ్ షా ఎప్పుడు కూడా ధార్మిక మత విషయాల్లో కాలం గడిపేటువంటి రాజు అనమాట. ధార్మిక మత విషయాల్లో కాలం గడిపే రాజు. చనిపోతూ కూడా ఖురాన్ని పఠిస్తూ చనిపోయినటువంటి కుతుబ్ షాహీ రూలర్ ఎవరిని అడుగుతాడు? ఎవరండి? మహమ్మద్ కుతుబ్ షా. ఖురాన్ పఠనం చేస్తూ మరణించినటువంటి కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు? మహమ్మద్ కుతుబ్ షా. అంత ధార్మిక మత విషయాల్లో ఆసక్తి ఉండేది. పండితులతో చర్చల్లో ఉండేవాడు. ఎప్పుడు కూడా రిలీజియస్ డెలిబరేషన్స్లో ఉండేవాడు. హీ ఆల్వేస్ ఎంగేజ్ హిమ్సెల్ఫ్ విత్ ది పండిట్స్ ఆర్ ఉలేమాస్, మౌల్వీస్. సో మహమ్మద్ కుతుబ్ షా కాలంలో పారసీక భాషతో పాటుగా ఉర్దూ భాష కూడా బాగా ఆదరించబడింది. ఒక రకంగా చెప్పాలంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా యొక్క కాలం యొక్క అనుబంధ కాలం అని చెప్పాలి మహమ్మద్ కుతుబ్ షా కాలం. అంతకుముందు మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆయన ఏ రంగాల్లో అయితే అభివృద్ధి సాధించాడో దాని కొనసాగింపు కాలంగా చెప్పొచ్చు. ఎవరిది? మహమ్మద్ కుతుబ్ షా కాలం. మహమ్మద్ కుతుబ్ షా 1617వ సంవత్సరంలో ప్రసిద్ధిగాంచినటువంటి మక్కా మసీద్ స్థాపనను ప్రారంభించాడు, నిర్మాణాన్ని ప్రారంభించాడు. మక్కా మసీద్ నిర్మాణాన్ని ప్రారంభించిన కుతుబ్ షాహీ పాలకుడు ఎవరు? ఏ సంవత్సరంలో? 1617 మహమ్మద్ కుతుబ్ షా దాని పునాది వేసిందనమాట. దీని నిర్మాణానికి దాదాపు 77 సంవత్సరాలు పట్టింది. 1694 సంవత్సరంలో ఈ నిర్మాణాన్ని ఔరంగజేబ్ పూర్తి చేయడం జరిగింది. ఔరంగజేబ్ పూర్తి చేశాడు. మక్కా మసీద్ నిర్మాణాన్ని పూర్తి చేసినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఔరంగజేబ్. రైట్. అదేవిధంగా ఈయన ఖైరతాబాద్ మసీద్ కూడా నిర్మించాడు. ఖైరతాబాద్ మాస్క్ పూర్తిగా నిర్మించాడు. ఖైరతాబాద్ మసీద్ ఎవరు? మహమ్మద్ కుతుబ్ షా. అదేవిధంగా మహమ్మద్ కుతుబ్ షా కాలం నాటి కవి మీర్ మోమిన్ రిసాలా మిగ్దరియా అనే గ్రంథం రచించాడు. రిసాలా మిగ్దరియా అనేది తూనికలు కొలతల మీద రాయబడిన గ్రంథం. తూనికలు, లీగల్ మెట్రాలజీ, కొలతలు. మహమ్మద్ కుతుబ్ షా తర్వాత ఆయన కుమారుడైనటువంటి 12 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి, ఆ టైంలో 12 సంవత్సరాల అధికారానికి వచ్చినప్పుడు ఆయన పేరు అబ్దుల్లా కుతుబ్ షా. అబ్దుల్లా కుతుబ్ షా అధికారంలో రావడం జరిగింది. అబ్దుల్లా కుతుబ్ షా అంటాం ఆయన. అబ్దుల్లా కుతుబ్ షా చాలా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు పరిపాలనకు వచ్చాడు కాబట్టి ఆయన తల్లి అయినటువంటి హయత్ బక్ష్ బేగం, ఇందాక చెప్పుకున్నాం మనం మహమ్మద్ కులీ కుతుబ్ షా కుమార్తెని, హయత్ బక్ష్ బేగం, ఈమె పరిపాలన వ్యవహారాల్లో ఈమె తలదూర్చేది. ఈమె సమర్థవంతమైనటువంటి పరిపాలన అందించడానికి ప్రయత్నించేది. అంటే కుమారుడి పేరు మీద ఈమె పాలన సాగించేది. అయినప్పుడు కూడా ఆస్థానంలో కుట్రలు, రాజకీయాలు అనేటువంటివి బాగా పెరిగిపోయాయి. అంతేకాకుండా ఈయన వ్యసన పరాయణత్వం అనేటువంటిది కూడా కుతుబ్ షాహీ పతనానికి ప్రధాన కారణమైంది. కుతుబ్ షాహీ వంశం యొక్క పతనం ఎవరి కాలంలో ప్రారంభమైందంటే అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో ప్రారంభమైంది. వ్యక్తిగత కారణాలు కొన్ని ఉన్నాయి. మొఘల్ చక్రవర్తుల యొక్క దండయాత్రల కారణం ఇంకో కారణం అయింది. రైట్. ఏం జరిగింది ఈ కాలంలో అంటే షాజహాన్ మొఘల్ చక్రవర్తి అవటం జరిగింది. షాజహాన్ 1636 సంవత్సరంలో గోల్కొండ మీద దాడి చేస్తే గోల్కొండ లొంగిపోయి, అంటే అబ్దుల్లా కుతుబ్ షా లొంగిపోయి సామంతరాజుగా ఉండటానికి ఒప్పుకున్నాడు. సామంతరాజుగా సంవత్సరానికి 2.5 లక్షల కప్పాన్ని చెల్లించడానికి ఒప్పుకున్నాడు. అంతేకాకుండా శుక్రవారం రోజు జరిగేటువంటి ప్రార్థనలు ఏవైతే ఉంటాయో వాటిలో పారసీక చక్రవర్తి పేరు చదివే అలవాటు షియా మతస్థులకు ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు షియా మతస్థులు. అటువంటి పారసీక చక్రవర్తి పేరు స్థానంలో మొఘల్ చక్రవర్తి పేరుని స్మరించడం జరుగుతుందన్నమాట. అది కూడా ఒప్పందంలో భాగం. శుక్రవారం జరిగేటువంటి ప్రార్థనలు, మసీదుల్లో జరిగే ప్రార్థనల్లో షియా మత సాంప్రదాయానికి వ్యతిరేకంగా పారసీక చక్రవర్తి పేరు కాకుండా మొఘల్ చక్రవర్తి పేరు ఉంచడానికి కూడా ఒప్పుకున్నాడు. 2.5 లక్షల సంవత్సరానికి కప్పం చెల్లించడంతో పాటుగా శుక్రవారం జరిగే ప్రార్థనలో, మసీదులో జరిగే ప్రార్థనలో పారసీక చక్రవర్తి, పర్షియన్ చక్రవర్తి పేరు స్థానంలో మొఘల్ చక్రవర్తి పేరు స్మరించడం అనేటువంటిది కూడా ఈ ఒప్పందంలో అంతర్భాగం అనమాట. ఇట్లా మొఘల్ సామంత రాజ్యం అయింది గోల్కొండ. ఎవరి కాలంలో అంటే అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో గోల్కొండ రాజ్యం మొఘల్ సామంత రాజ్యం అయింది. తర్వాత అబ్దుల్లా కుతుబ్ షా ఏం చేశాడంటే కర్ణాటకంలో అనేక అలజడులు కొనసాగుతూ ఉంటే వాటిని కంట్రోల్ చేయడానికి ఒక వ్యక్తిని నియమించాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, మీర్ జుమ్లాగా పనిచేస్తూ ఉన్నాడు. మీర్ జుమ్లా అంటే ఆర్థిక మంత్రి. మీర్ జుమ్లాగా పనిచేస్తున్నటువంటి
సయ్యద్ మహమ్మద్. ఈ సయ్యద్ మహమ్మద్ కర్ణాటక మీద దాడి చేసి అనేక రాజ్యాలను ఆక్రమించి ఆ రాజ్యాలను తన కిందే ఉంచుకొని చక్రవర్తికి అంటే సుల్తాన్కి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు. సుల్తాన్ పట్ల విధేయత లేకుండా ప్రవర్తించాడు. స్వతంత్రంగా తాను పరిపాలకుడిగా ప్రకటించుకున్నాడు. అలా ప్రకటించుకోవడమే కాకుండా మహమ్మద్ సయ్యద్ మొఘల్ రాజప్రతినిధిగా దక్కన్లో ఉన్నటువంటి షాజహాన్ తరపున మొఘల్ రాజప్రతినిధిగా షాజహాన్ కుమారుల్లో ఒకడు ఉన్నాడు. అతని పేరు ఔరంగజేబ్. మొఘల్ రాజప్రతినిధి దక్కన్లో ఉన్నటువంటి మొఘల్ రాజప్రతినిధి ఔరంగజేబుతో చేతులు కలిపి ఔరంగజేబుకి లేనిపోని చాడీలు చెప్పి ఎవరికి వ్యతిరేకంగా అబ్దుల్లా కుతుబ్ షాకి వ్యతిరేకంగా ఔరంగజేబు గోల్కొండ మీద దాడి చేయడానికి పురుగొల్పాడు. మహమ్మద్ సయ్యద్ చెప్పినటువంటి మాటలు విన్నటువంటి ఔరంగజేబు గోల్కొండ రాజ్యం మీద దాడి చేశాడు. 1656 సంవత్సరంలో జరిగింది ఈ దాడి. ఈ దాడికి తట్టుకోలేక షాజహాన్ చక్రవర్తికి విన్నవించుకున్నాడు అబ్దుల్లా కుతుబ్ షా. దాంతో షాజహాన్ చక్రవర్తి మధ్యవర్తిత్వం చేయడంతో ఒక ఒప్పందం కుదిరింది. ఎవరెవరికి ఔరంగజేబ్కి అబ్దుల్లా కుతుబ్ షాకి మధ్య ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందంలో భాగంగా 1,000,000 హొన్నులు ఇవ్వాల్సి వస్తుంది. దాంతోపాటుగా అబ్దుల్లా కుతుబ్ షా కుమార్తెని ఔరంగజేబ్ కుమారుల్లో ఒకడైనటువంటి మహమ్మద్ సుల్తాన్కి ఇచ్చి పెళ్లి చేయాలి. మహమ్మద్ సుల్తాన్ అంటారు. పెళ్లి చేసి ఆ మహమ్మద్ సుల్తాన్ని తన వారసుడిగా ప్రకటించాడు. ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. దీనంతటికి ఒప్పుకున్నాడు అబ్దుల్లా కుతుబ్ షా. దీంతో గోల్కొండ యొక్క పతనం అనేటువంటిది నిరాటంగా కొనసాగింది. గోల్కొండకు ప్రతిష్ట, దక్కన్లో ఉన్న ప్రతిష్ట ఏదైతే ఉందో, ఎంత ప్రతిష్ట అయితే మూటకట్టుకున్నారో అదంతా కూడా అడుగంటిపోయింది ఇలాంటి అవమానకరమైన ఒప్పందంతో. దక్కన్లో రాజప్రతినిధిగా ఉన్నటువంటి ఔరంగజేబుని రెచ్చగొట్టాడు ఎవరైనా సయ్యద్ మహమ్మద్. అలా ఔరంగజేబు దండయాత్ర చేయటం, ఆ దండయాత్ర తట్టుకోలేకపోవటం, దాంతో చక్రవర్తి షాజహానే ఇన్వాల్వ్ అవటం ఈ విషయంలో షాజహాన్ మధ్యవర్తిత్వంతో 1,000,000 హొన్నులు చెల్లించడానికి ఒప్పుకోవటం అబ్దుల్లా కుతుబ్ షా ఔరంగజేబ్కి. దాంతోపాటుగా తన కుమార్తెని ఔరంగజేబు కుమారుల్లో ఒకడైనటువంటి మహమ్మద్ సుల్తాన్కి ఇచ్చి పెళ్లి చేయడానికి, అదేవిధంగా అతని తర్వాత తన వారసుడిగా డిక్లేర్ చేయడానికి ఒప్పుకోవడం అబ్దుల్లా కుతుబ్ షా. ఇలాంటి అవమానకరమైన షరతులు ఎప్పుడైతే ఒప్పుకున్నాడు అబ్దుల్లా కుతుబ్ షా, గోల్కొండ కీర్తి అనేటువంటిది అడుగంటిపోయింది, పతనమైపోయింది. దీన్ని ఆసరాగా చేసుకొని మొఘల్ యొక్క దండయాత్రలు, వరుస దండయాత్రలను ఆసరాగా చేసుకొని ఎలా ఓడిపోయారు వీళ్ళు అనేటువంటి ఆసరాగా చేసుకొని ఈ ఇంగ్లీష్ వాళ్ళు, డచ్ వాళ్ళు వీళ్ళు సుల్తాన్ ధిక్కరించి తమ వ్యాపార కార్యకలాపాలు కొనసాగించుకున్నారు. యాక్చువల్గా అబ్దుల్లా కుతుబ్ షా 1636 సంవత్సరంలో ఇంగ్లీష్ వాళ్ళకి బంగారు ఫర్మానాలు జారీ చేశాడు. వ్యాపారం చేసుకుంటానికి ఆయన విశేషమైన స్వేచ్ఛ కల్పిస్తూ బంగారు ఫర్మానాన్ని ఇచ్చాడు. ఎవరు? అబ్దుల్లా కుతుబ్ షా. ఎవరికి? ఇంగ్లీష్ వాళ్ళకి. చేసిన మేలు మర్చిపోయారు ఇంగ్లీష్ వాళ్ళు. డచ్ వాళ్ళు కూడా చేసిన మేలు మర్చిపోయి ఇక స్వేచ్ఛగా అంటే పూర్తిగా ధిక్కరిస్తూ సుల్తాన్ ధిక్కరిస్తూ, ఎందుకంటే సుల్తాన్ చాలాసార్లు ఓడిపోయాడు ఎవరి చేతుల్లో? మొఘల్ చక్రవర్తుల చేతుల్లో. దాంతో ఆ బలహీనతను ఆసరాగా చేసుకొని వాళ్ళు కూడా తిరుగుబాటు పందాన్ని అనుసరించడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్ని కంట్రోల్ చేయడానికి అంటే ఈ డచ్ వాళ్ళు ఏం చేశారు ఆ టైంలో అంటే మద్రాస్ సమీపంలో శాంతోమ్ని ఆక్రమించారు సుల్తాన్ అధికారాన్ని ధిక్కరించి. అదేవిధంగా ఇంగ్లీష్ వాళ్ళు ఏం చేశారంటే మచిలీపట్నం, మెడ్రాస్ ప్రాంతాల్లో అద్దెలు చెల్లించడానికి నిరాకరించారు. యాక్చువల్గా వాళ్ళు కొంత లీజ్ ఇవ్వాలి, కొంత అమౌంట్ ఇవ్వాలి ఎవరికి? సుల్తాన్కి. మేము చెల్లించమని చెప్పారు. ఏం చేస్తావు చేసుకోమని చెప్పారు. అంటే మొఘల్ చక్రవర్తి చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ అవమానకరమైన షరతులను ఎప్పుడైతే అంగీకరించాడో అబ్దుల్లా కుతుబ్ షా ప్రతిష్టను కోల్పోయాడు. దాంతో ఆటోమేటిక్గా బలహీనత వచ్చేసింది. మిగతా వాళ్ళంతా తిరుగుబాటు పందాన్ని అనుసరించడం జరిగింది. ఇలాంటి పరిస్థితులను కంట్రోల్ చేయడానికి అంటే పాశ్చాత్యుల యొక్క ఈ ఆగడాలను కంట్రోల్ చేయడానికి, పాశ్చాత్య వర్తకుల యొక్క ఆగడాలను కంట్రోల్ చేయడానికి అబ్దుల్లా కుతుబ్ షా ఏం చేశాడంటే కర్ణాటక పాలకుడిగా ఒక సమర్థుడైన గవర్నర్ నియమించాడు. ఆయనే రజాక్ కులీ నక్రమ్ ఖాన్. ఈ రజాక్ కులీ నక్రమ్ ఖాన్ అనేటువంటి వ్యక్తి సమర్థుడు, యోధుడు. ఈయన ఈ పాశ్చాత్యుల యొక్క తిరుగుబాట్ల మొత్తాన్ని అణిచివేసి వాళ్ళ దగ్గర నుంచి కప్పాన్ని, అదేవిధంగా సుంకాన్ని వసూలు చేశాడు. ఇది అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో జరిగినటువంటి సంఘటనలు. అబ్దుల్లా కుతుబ్ షా తర్వాత అధికారంలోకి వచ్చిన వాడు చివరివాడు అబుల్ హసన్ తాన్షా. కుతుబ్ షాయిల్లో చివరి రాజు అబుల్ హసన్ తానిషా. ఈయన ఎక్కడి నుంచి వచ్చాడనే దాని మీద చరిత్రకారుల భేదాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది స్థానిక చరిత్ర ఏం చెప్తుందంటే ఈయన సిద్దిపేటకు చెందినటువంటి సాలె కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు ఈయన్ని పెంచి పెద్ద చేశారని చెప్పేసి ఇట్లా రకరకాల కథనాలు అనేవి ఉన్నాయండి. కానీ చాలా వరకు దేశీయ విదేశీయ రచనలు మనం పరిశీలించినట్లయితే ఏమర్థమైందంటే ఈయన పర్షియా దేశస్థుడు అంటే ఇరాన్కి చెందినటువంటి వాడు. కుతుబ్ షాహీ వంశానికి దూరపు బంధువు అవుతాడు. కుతుబ్ షాహీ వంశానికి దూరపు బంధువు, డిస్టెంట్ రిలేటివ్. వ్యాపారం నిమిత్తం అయిన గోల్కొండకు రావటం జరిగింది. తర్వాత ఈ అబ్దుల్లా కుతుబ్ షా
మూడవ అల్లుడిగా మారటం జరిగింది. అంటే అల్లుడిగా అంటే ఆయన కుమార్తెలో ఒకరిని వివాహం చేసుకోవడం జరిగింది. తర్వాత అతనే రాజ్యపాలన రావడం జరిగింది అనేటువంటిది దేశీయ విదేశీ సాహిత్యాల్లో ఎక్కువ గ్రంథాలు మనకి ధృవీకరిస్తున్నటువంటి అంశాలు. ఈయన కొంతకాలం షార్జు కట్టాల్ అనే సూఫీ సన్యాసి వద్ద కాలం గడిపాడు. ఈ సూఫీ సన్యాసి షార్జు కట్టాల్ అనే సూఫీ సన్యాసే ఈయనకి తాన్షా అనే పేరు పెట్టాడు. తాన్షా అంటే బాలయోగి అని అర్థం. తాన్షా, అబుల్ హసన్ తానిషాకి తాన్షా అనేటువంటి పేరు ఎవరు పెట్టారంటే, బాలయోగి అనే పేరు ఎవరు ఇచ్చారంటే షార్జు కట్టాల్ అనే సూఫీ సెయింట్ ఇవ్వటం జరిగిందనమాట. అబుల్ హసన్ తానిషాని కొంతమంది వ్యసనపరుడు అని చెప్పి, అసమర్థుడు అని చెప్పేసి, భోగలావసుడు అని చెప్పేసి కొంతమంది విమర్శించినటువంటి అంశాలు ఉన్నాయి. కానీ యాక్చువల్గా చెప్పాలంటే తను సమర్థుడేనండి. ఒకవైపు ఔరంగజేబుతో సన్నిహితంగానే ఉంటూనే ఏ సమయంలో సరే మొఘల్ సైన్యం తన మీద దాడి చేయొచ్చు అనేటువంటి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించి సైన్యాన్ని చాలా పటిష్టపరుచుకున్నటువంటి, దూరదృష్టి కలిగినటువంటి, రాజనీతి కలిగినటువంటి వ్యక్తి అని చెప్పాలి అబుల్ హసన్ తానిషా. అబుల్ హసన్ తానిషా హన్మకొండకు చెందినటువంటి పింగళ వంశానికి చెందినటువంటి మాదన్నను మీర్ జుమ్లాగా నియమించాడు. అదేవిధంగా అక్కన్నను సర్వసైన్యాధ్యక్షుడిగా నియమించాడు. ఈ మాదన్న అనేక రకాలైన కార్యక్రమాలు చేపట్టి రాజ్యాన్ని ప్రగతి పదంలో నడిపించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. ముఖ్యంగా మధ్య దళారీల వ్యవస్థను మొత్తాన్ని తొలగించి రైతుల నుంచి నేరుగా శిస్తును వసూలు చేసి వ్యవసాయ రంగంలో సుస్థిరమైనటువంటి పరిస్థితులు ఏర్పడేట్టుగా ప్రధాన పాత్ర పోషించాడు. అదేవిధంగా పాశ్చాత్య వర్తకుల యొక్క ఆగడాలను అరికట్టాడు. తిరుగుబాటుదారులను అణిచివేశాడు. అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలు కల్పించి వ్యవసాయ రంగానికి చేయూతనందించాడు. ఇలా రాజ్యం అనేక రంగాల్లో, అదేవిధంగా గనుల పరిశ్రమను పునరుద్ధరించాడు. మైనింగ్ యాక్టివిటీ, తద్వారా రాజ్యానికి ఆర్థికంగా సౌష్ఠవాన్ని కల్పించాడు. ఎవరైనా మాదన్న. కానీ మాదన్నలో కొన్ని లోపాలు లేకపోలేదు. మాదన్నలో కొన్ని లోపాలు కూడా కుతుబ్షాహీల పతనానికి కారణమే. మాదన్నలో కొన్ని లోపాలు ఏంటంటే కొంతమంది చరిత్రకారుల అభిప్రాయంలో ఈయన హిందూ పక్షపాతిగా ప్రవర్తించడం జరిగింది. ముస్లింలను సరిగ్గా ఆదరించలేకపోయాడు, హిందూ పక్షపాతిగా ప్రవర్తించడం. ఇంకోటి ఏంటంటే బంధుప్రీతి ఎక్కువ అనేటువంటిది కూడా మనకి కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. నిజమే అనిపిస్తుంది. సోదరుడైన అక్కను సర్వసైన్యాధ్యక్షుడిగా చేయడంలో ప్రధాన పాత్ర పోషించడం, మేనల్లులకి క్రియాశీలకమైనటువంటి పదవుల్లో స్థానం ఇవ్వడం. కంచర్ల గోపన్ కూడా ఈ మేనల్లుడే, రామదాసులదే కంచర్ల గోపన్. ఆయన తహసీల్దార్గా నియమించబడ్డాడు. ఇట్లా కొంత బంధుప్రీతి, ఆశ్రిత పక్షపాతం, హిందూ పక్షపాతం ఇవన్నీ కూడా ఆయనకు ఉన్నట్లుగా మనకి కొన్ని ఉదాహరణలుగా కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి అన్నమాట. రైట్, ఏం జరిగింది ఇక్కడ? ఔరంగజేబ్ మొదటి నుంచి చెప్తూ ఉన్నాడు ఎవరికి, గోల్కొండ కుతుబ్షాహీలకి ఏమని చెబుతున్నాడు? తనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తూ అనేక దుర్గాలను ఆక్రమిస్తున్న శివాజీకి ఏమాత్రం కూడా సహకరించకూడదని చెప్పాడు. కానీ మాదన్ ఏం చేశాడు? శివాజీతో గనక కుతుబ్షాహీ పాలకుడు చేతులు కలిపితే మొఘళ్ళ దాడిని సమర్థవంతంగా అరికట్టచ్చు అని చెప్పేసి ఒక పథకాన్ని రచించి దానిలో భాగంగా శివాజీని గోల్కొండ కోటకు ఆహ్వానించాడు మాదన్న. శివాజీకి అబుల్ హసన్ తాన్షాకి మధ్య ఒప్పందం జరిగింది. ఏంటి ఒప్పందం ఏంటి? అబుల్ హసన్ తాన్షాకి శివాజీ మధ్య జరిగిన ఒప్పందం ఏంటంటే, శివాజీ చేసేటువంటి ప్రతి దక్కన్ దండయాత్రలో, దక్షిణ దేశ దండయాత్రల్లో 3000 హొన్నులు ఇవ్వాలి శివాజీకి. ఎవరు? అబుల్ హసన్ తానిషా. అలా ఇచ్చినందుకు శివాజీ తాను ఏవైతే ఆక్రమిస్తారో ఆయా దండయాత్రల్లో ఆక్రమించిన దాన్ని పంచుకోవాలి, ఎవరితో? కుతుబ్షాహీ రాజుతో పంచుకోవాలి. ఇదండి ఒప్పందం. దీని ప్రకారం 1677 సంవత్సరంలో ఏం జరిగిందంటే, శివాజీ బళ్ళారి, ఆరణి, వెల్లూరు, జంజి ఈ ప్రాంతాలన్నింటిని ఆక్రమించాడు. మరి ఒప్పందం ప్రకారం 3000 హొన్నులు ఇవ్వాలి కదా, ఇచ్చాడు ఈయన. ఎవరు? అబుల్ హసన్ తానిషా. మరి ఒప్పందం ప్రకారం ఆక్రమించిన ప్రాంతాలని అబుల్ హసన్ తానిషాతో పంచుకోవాలి కదా, ఈయన పంచుకోలేదు. ఎవరు? శివాజీ పంచుకోలేదు. అంటే ఒప్పందాన్ని అబుల్ హసన్ తానిషా గౌరవించాడు, శివాజీ ఉల్లంఘించాడు దూరదృష్టి లేకుండా. ఒకవేళ కనుక వీళ్ళిద్దరు కలిసినట్లయితే ఒక బలిష్టమైనటువంటి వర్గం ఏర్పడేది దక్షిణ భారతదేశంలో. ఔరంగజేబు దక్కన్ దండయాత్ర అనేటువంటిది అంత తేలికయ్యేది కాదు. మరాఠాలు కుతుబ్షాహీలు కలిస్తే మరాఠాల యొక్క సాహసం, కుతుబ్షాహీల సంపద ఈ రెండు కలిసి ఏకమై ఔరంగజేబుకి చాలా తీవ్రమైన ప్రతిఘటన తప్పేది కాదు. ఒకవేళ ఔరంగజేబు సక్సెస్ అయ్యేవాడు కాదేమో. కాబట్టి దూరదృష్టి లేకుండా ఈ శివాజీ ఈ చిన్న ఒప్పందాన్ని ఉల్లంఘించి అనవసరంగా ఈ ఔరంగజేబు యొక్క దక్షిణ దేశ దండయాత్రకి మార్గం సుగమం చేశాడు ఇండైరెక్ట్గా అని చెప్పాలి.
సరే, మొత్తానికి ఇదంతా ఈయన కాలంలో జరిగినటువంటి పరిణామాలు. అదేవిధంగా 1685 సంవత్సరంలో ఔరంగజేబ్ తన కుమారుల్లో ఒకడైనటువంటి షా ఆలంని గోల్కొండపై దండయాత్రకు పంపించాడు. ఈ దాడిలో ఓడిపోయినటువంటి మొదటైతే విజయం సాధించాడండి అబుల్ హసన్ తానిషా. కానీ సేనానులు చేసినటువంటి కుట్ర వల్ల, విశ్వాసరాహిత్యంతో చేసిన కుట్ర వల్ల ఓటమి ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ఓటమి తర్వాత అబుల్ హసన్ తానిషా యుద్ధ నష్ట పరిహారం కింద 1 కోటి హొన్నులు చెల్లించడానికి ఒప్పుకున్నాడు. అదే కాకుండా సంవత్సరానికి 2 లక్షల హొన్నులు కప్పంగా చెల్లించడానికి ఒప్పుకున్నాడు. అదే కాకుండా మాల్ఖేడ్, సేడం ఈ ప్రాంతాలని మొఘళ్ళ పరం చేయడానికి ఒప్పుకున్నాడు. ఈ 3 షరతులు ఉన్నాయి. 4వ షరతు కీలకమైన షరతు ఏంటది? అక్కన్న మాదనలను ఆ పదవుల నుంచి తొలగించాలి. హిందువులైన అక్కన్న మాదనలను ఉన్నత స్థానాల నుంచి తొలగించాలి. ఈ 4 షరతులు పెట్టడం జరిగింది షా ఆలం. ఏంటి ఆ షరతులు అంటే, ఓడిపోయిన తర్వాత అబుల్ హసన్ తానిషాకి షా ఆలం పెట్టిన షరతులు 1 కోటి హొన్నులు ఇవ్వాలి, పాత బకాయిల కింద, యుద్ధ నష్ట పరిహారం కింద, ఎరియర్స్ కింద. సంవత్సరానికి 2 లక్షల హొన్నులు చెల్లించాలి. అదేవిధంగా మాల్ఖేడ్, సేడం అంటారు. ఈ 2 ప్రాంతాలని మొఘలు పరం చేయాలి, మొఘలుకి ఇచ్చేయాలి. అక్కన్న మాదనల్ని ఉన్నత స్థానాల నుంచి తొలగించాలి. 3 షరతులు అంటే 4వది కాకుండా పై 3 షరతులు అంగీకరించాడు. అంటే పాటించాడు. 4 షరతులు అంగీకరించాడు కానీ 3 షరతులు పాటించాడు.